పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ సూర్య కిరణ్. చెప్పండి, ఎలా అనిపిస్తుంది రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో గాంధీ భవన్ లో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? ఇది ఒక గొప్ప రోజు. ఇది ప్రపంచాన్ని ఈ తెలంగాణలో జయించడం అంటే ఇదే ఇట్లా ఈ రాహుల్ గాంధీ గారి పాదయాత్రతోనే. అదేవిధంగా రాహుల్ గాంధీ గారి జన్మదినం అంటే ఇలా తెలంగాణ సామాజిక వాదులందరి పుట్టినరోజుగా భావిస్తారు. అందుకే ఇక్కడ చూడండి, గాంధీ భవన్లో ఎక్కడ లేని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు అంటే ఎంతోమందికి స్ఫూర్తి. ఇక్కడ ఎంతోమంది స్ఫూర్తి. రాహుల్ గాంధీ గారి లాగా ఎన్నో పాదయాత్రలు చేసి ప్రజలకి భారత రాజ్యాంగం పట్ల ఉన్న అవగాహనని, భారత రాజ్యాంగం పట్ల పటిష్టతని పెంచుతూ రాహుల్ గాంధీ తీసుకునే నిర్ణయాల్ని, రాహుల్ గాంధీ గారు చేసిన డిక్లరేషన్లన్నీ ఈ తెలంగాణలో అమలు అవ్వడం, బీసీలకు 42% కానీ, ఎస్సీల కులగణన కానీ, లేక ఏబిసిడి వర్గీకరణ కానీ, ఇది ఒక గొప్ప చారిత్రాత్మకమైన నిర్ణయం. అదేవిధంగా ఇక్కడున్న మా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ గారి బాటలో, అదేవిధంగా మా మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ రాహుల్ గారి నినాదాలని ముందుకు తీసుకుపోద్దు. ఇక్కడంతా ఉన్న కార్యకర్తలందరూ రాహుల్ గాంధీ గారి మాటని ముందు తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరం మేము ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఎంతోమంది ఇక్కడున్న తెలంగాణ జనాలంతా ఇలా కాంగ్రెస్ పార్టీ రావడం వల్ల ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడున్న 200 యూనిట్ల కరెంటు కానీ, లేకుంటే ఇందిరమ్మ ఇల్లు కానీ, లేకుంటే రాజీవ్ యువకల్ప కానీ, ఇవన్నీ కూడా ఇది చాలా గొప్ప నిర్ణయాలు. ఏదైతే ఉందో పనికి ఆహార పథకం అనేది కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే తీసుకొచ్చిందో, రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో సామాజిక కోణాన్ని ముందు తీసుకుపోయి సామాజిక తెలంగాణ, సామాజిక భారతదేశం రావాలని ఆయన చేస్తున్న భారత్ జోడో యాత్రలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై ఇంకా ముందుకు తీసుకుపోవాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు అంటే ఇక్కడ ఎంతో గొప్ప పండగలాగా జరుగుతుంది ఈ గాంధీ భవన్లో. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా రాహుల్ గాంధీ గారి బాటలో మేము ముందుకు పోవాలని ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని, ఇక్కడున్న కార్యకర్తలు కానీ, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా, ప్రతి ఒక్క మంత్రివర్గం కూడా, ఎమ్మెల్యేలు కూడా, ప్రతి ఒక్కరు వారి కాన్స్టిట్యున్సీలో పెద్ద పండుగ. ఇది ఏ మతానికి సంబంధించింది కాదు, ఏ కులానికి సంబంధించింది కాదు. సామాజిక కోణంలో రాహుల్ గాంధీ గారు తీసుకున్న భారత్ జోడో యాత్రని ముందు తీసుకుపోవడానికి ఇలా ప్రతి ఒక్కరు ఈ పుట్టినరోజుని ఘనంగా జరుపుకుంటారని నేను మనవి చేస్తున్నాను. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి అన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి రాహుల్ గాంధీ కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినట్టు 42% రిజర్వేషన్ తోటి మరి ఎన్నికలు నిర్వహించనుందా ప్రభుత్వం? ఖచ్చితంగా దిశగా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటని అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గం, ఈ కాంగ్రెస్ పార్టీ, లేకుంటే సామాజిక కోణం ఉన్న ఈ తెలంగాణలో ఖచ్చితంగా అదే జరుగుతుందని మేము భావిస్తున్నాము. అదేవిధంగా ముందు తీసుకున్న కార్యక్రమాలు కూడా అదేవిధంగా తీసుకుంటున్నారు. దాన్ని ముందు తీసుకుపోయే కార్యక్రమాల్లో మేము కూడా భాగస్వామ్యం అవుతున్నాం. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది రాహుల్ గాంధీ గారి నిర్ణయం ఇంత గొప్పగా ముందు తీసుకుపోతుంది. న్యాయం ఉంది, ధర్మం ఉంది. అందుకే రాహుల్ గాంధీ గారి డిక్లరేషన్ని కాంగ్రెస్ పార్టీ ముందు తీసుకుపోతుంది. ఎలా అనిపిస్తుంది 15 నెలల పాలన? అందరూ ఎంతో సంతోషంగా చూస్తున్నారు కదా, ఎంత గొప్పగా జరుపుకుంటున్నారు. ఇలా ప్రతి ఒక్క కామన్ పీపుల్ అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్క బీద పిల్లల అందరికీ కూడా ప్రతి గ్రామాల్లో, ప్రతి వార్డులో ఇందిరమ్మ ఇల్లులు కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ ప్రతి ఒక్కరు అందుతుంది. కాబట్టి వాళ్ళంతా ఎంతో సంతోషంగా ఉన్నారు, ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. హర్షధ్వానాలు మారుమోగుతున్నాయి.